ఓం సారాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఇది కంట పడిన గంటలో విని తీరాలంట. ఎందుకో తెలుసా? జూలై 10వ తారీఖు గురువారం నాడు గురు పౌర్ణమి. నీ సాయికి ఎంతో ఇష్టమైనటువంటి పౌర్ణమి, ఎంతో ప్రాణమైనటువంటి పౌర్ణమి. ఈరోజు నువ్వు ఏం చేసినా కూడా నేరుగా నీ సాయి దగ్గరికి చేరే క్షణాలు, అమృత గడియలు. మరి ముఖ్యంగా ఈరోజు 6 గంటల నుంచి 7 గంటల సమయాన్ని అస్సలు వదులుకోకు. ఎందుకంటే ఇది నీ తలరాతను మార్చే సమయం, నీ ఆర్థిక ఇబ్బందులను తొలగించే సమయం, అప్పుల బాధల నుంచి బయటపడవేసే సమయం, అనారోగ్యాల సమస్యల నుంచి బయటపడవేసే సమయం, కోరిన కోరికలన్నింటినీ కూడా తీర్చుకునే సమయం. ఈ 6 గంటల నుంచి 7 గంటల వరకు ఏదైతే ఉందో 1 గంట సమయం, ఆ సమయాన్ని ఈ గురు పౌర్ణమి నాడు అస్సలు వదులుకోకు. వదులుకున్నా ఉంటే నిజంగా బాధపడతావు తల్లి. అస్సలు వదులుకోకు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకు. ఆ రోజు, ఆ క్షణ, ఆ గంట సమయంలో ఏమరుపాటుతో ఉండకు, ఎరుకతో ఉండు, హెచ్చరికతో ఉండు. ఎందుకంటే నీ జీవితం సుడి తిరగబోతోంది. ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలన్నీ దూరం కాబోతున్నాయి, కష్టాలన్నీ కూడా కరిగిపోబోతున్నాయి, కోరికలన్నీ కూడా తీరబోతున్నాయి. అలాంటి అద్భుతమైన రోజు, సమయం ఈ గురు పౌర్ణమి నాడు. ఈ సమయం ఇప్పుడు అడుగుతూనే ఉన్నావు కదా తల్లి, బాబా నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది తండ్రి? నేను అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాను, నాకు డబ్బు అవసరంగా ఉంది, అత్యవసరంగా ఉంది, నాకు కోరిన డబ్బు నా చేతికి అందేలా చెయ్యి తండ్రి, నా జీవితం ఎప్పుడు బాగుపరుస్తావు తండ్రి? ప్రతి ఒక్కటి కూడా తాకట్టులో ఉంది తండ్రి, బంగారం అంతా తాకట్టులో ఉంది, ఇంటికి తెచ్చుకోవాలి, అప్పుల బాధలతో విలవిల్లాడిపోతున్నాను, అప్పులు తీర్చేసుకోవాలి, వడ్డీలు కట్టలేకపోతున్నాను, నెలలో 30 రోజులు కూడా కష్టపడుతున్నాను, ఒక్క రోజు కూడా లీవ్ తీసుకోకుండా కష్టపడుతున్నాను, అయినా కూడా నా జీవితం అంతంత మాత్రంగానే ఉంది బాబా, నాకు ఎప్పుడు ఈ కష్టాల నుంచి విముక్తి కలిగిస్తావు, నా జీవితంలో ఎప్పుడు మంచి రోజు వస్తుంది తండ్రి అని కోరుతూనే ఉన్నావు కదా బిడ్డ. అలాంటి అద్భుతమైన రోజు నీ జీవితంలోకి రాబోతోంది. ఇన్నాళ్ళు కూడా నా సాయి నన్ను వదిలేశాడు, నా కష్టాలతో నన్ను వదిలేశాడు, పట్టించుకోవట్లేదు అని నీ సాయిని కూడా నిందిస్తూ దూషిస్తూ బతికేశావు కదా. ఇలాంటి ఒక అద్భుతమైన గడియలు నీకు ఇవ్వాలి, అందివ్వాలని ఇన్ని రోజులు కూడా ఆలస్యం చేశాను, అంతే బిడ్డ. కాబట్టి ఈ సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు. నీ ప్రతి కష్టం నుంచి నువ్వు బయటపడాలి, నీ జీవితం సుడి తిరిగిపోవాలి, నీకు అదృష్టపు గడియలు తలుపు తట్టాలి అంటే ఈ సమయాన్ని వదులుకోకు, జాగ్రత్త అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి. నిజానికి చాలా చాలా అద్భుతమైన సందేశం. ఎందుకంటే గురువారం నాడు గురు పౌర్ణమి రోజు ఈ 1 గంట సమయం ఏదైతే ఉందో అది నిజంగా తలరాతను మార్చే సమయంగా బాబాగారు అయితే చెప్తున్నారు. నిజంగా ఎవరైతే తలరాతను మార్చుకోవాలి, అదృష్టాన్ని మార్చుకోవాలి అని అనుకుంటారో, మీ కష్టాలను మీరు చెరిపేసుకోవాలి అనుకుంటారో, ఆనంద జీవితానికి, సుఖమయ జీవితానికి స్వాగతం పలకాలి అనుకుంటారో, వారు ప్రతి ఒక్కరూ కూడా మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. అప్పుడే బాబా గారు చెప్తున్న ఆ పర్టికులర్ ఆ టైం అనేది ఏది, ఎప్పుడు, అప్పుడు చేయాల్సింది ఏంటి, బాబా గారు ఏం చెప్పబోతున్నారు ఆ సమయంలో ఖచ్చితంగా విని తీరాల్సిందే. మన కష్టాలన్నింటినీ కూడా పోగొట్టుకోవాల్సిందే. ఇక బాబా గారి కోసం అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. ఇక్కడ ఆఖరిసారి ఒక్కసారి ప్రయత్నించండి. ఆఖరిసారి అని మరీ పదే ఎందుకు చెప్తాను అంటే, ఒక్కసారి ఈ గురువు గారి దగ్గర జ్యోతిషం చెప్పించుకున్నారు అంటే ఇక 2వ చోటికి జ్యోతిష్యానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. మీ జీవితంలో తీరని కష్టం అంటూ ఉండదు, తీరని బాధ అంటూ ఉండదు. ప్రతి ఒక్కటి కూడా దూరం అయిపోవాల్సిందే. ఎంత మొండి సమస్యలైనా సరే దూరం అయిపోవాల్సిందే. ఎందుకంటే జ్యోతిష్యం చెప్పటంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న గురూజీ, శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 96698732. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా కలవాల్సిన పని లేదు, ఫోన్ ద్వారా, పూజల ద్వారా, అంతే. చాలా మంది అనుకుంటారు మా ఇంట్లో వెళ్ళటానికి ఒప్పుకోరండి, పర్మిషన్ ఇవ్వరండి, ఎవరికైనా తెలిస్తే బాగోదండి అని ఇబ్బంది పడే వాళ్ళకు ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తానండి. ఎందుకంటే
మనకు ఎంతో పెద్ద సమస్యలు ఉంటాయి, వాటి కోసం ఎక్కడెక్కడో తిరగాల్సిన పని ఉంటుంది, అవసరం లేదు. ఒక్క ఫోన్ కాల్ చాలు, మీరు ఉన్న చోటనే మూడవ కంటికి కూడా తెలియకుండా మీ ఉండే సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. అక్కడ ఉన్నవారు ఎంతో మంది ఈయన వల్ల వారి ప్రాబ్లమ్స్ ని పోగొట్టుకుని ఎంత హ్యాపీగా ఉన్నామండి అంటూ నాకు పర్సనల్ గా ఇన్స్టాలోనో మెయిల్స్ ద్వారానో మెసేజ్ చేస్తూనే ఉంటారు. కాబట్టి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు తల్లి, ఎన్ని కన్నీళ్లు కారుస్తున్నావో కూడా నీకు సాయికి తెలుసు. నీ జీవితంలో ఏది నీ సాయికి తెలియదో, నీ సాయి కంట పడకుండా ఉందో, నీ సాయి కనిచూపును దాటి వెళ్ళిందో ఒక్కసారి చెప్పు తల్లి. నీ జీవితంలో జరిగే ప్రతి గడియ తెలుసు, ప్రతి నిమిషము తెలుసు, ప్రతి క్షణము కూడా తెలుసు. నీ సాయి చూస్తూనే ఉంటాడు, గమనిస్తూనే ఉంటాడు. ప్రతిసారి కూడా బాధపడుతూనే ఉన్నావు, బాబా ఈ జీవితం నాకు చాలా భారంగా ఉంది తండ్రి, మొయ్యలేక ఉన్నాను, ఈ బరువు అంతా ఎప్పుడు ఈ బరువును దింపేస్తావు తండ్రి అంటూ కన్నీళ్లు పెట్టుకునే సందర్భాలు ఎన్ని. బాబా నేను ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాను, శుభకార్యం మొదలు పెట్టేశాను, ఒక ఇల్లు కట్టడం పూర్తయింది, ఇంకా ఇంట్లోకి వెళ్ళాలి, డబ్బు సరిపోవట్లేదు, ఎవరెవరినో అడిగానో, అయిన వాళ్ళని కాని వాళ్ళని బంధువులని అందరినీ అడిగేశాను, ఎవ్వరూ కూడా ఒక్క రూపాయి కూడా సహాయం చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేస్తేనే నేను ఈ పరిస్థితి నుంచి బయటపడతాను. పడవేయి తండ్రి, నాకు కావాల్సిన డబ్బు కావాల్సిన సమయానికి నాకు అందివ్వు, నా పరువు నిలబెట్టు, నా ప్రాణాలను నిలబెట్టు, నా కుటుంబాన్ని నిలబెట్టు అని ఎన్నిసార్లు బాధపడ్డావు బిడ్డ. బాబా ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతున్నాయి, డబ్బు ఖర్చు చూస్తే విపరీతంగా ఉంది, ఎంత ఖర్చు చేసినా అనారోగ్యాలు ఎంతకి తగ్గటం లేదు తండ్రి. మా వారికి అనారోగ్యం బాగా లేక ఆయనకి నేనే చూపిస్తున్నాను, హాస్పిటల్లో ఖర్చు నేనే పెడుతున్నాను, ఉన్న డబ్బు అంతా కూడా అయిపోయింది, ఆయనకేమో నయం అవ్వలేదు. ఆడదాన్ని నేను ఒక్కదాన్ని నా రెక్కల కష్టం మీద కుటుంబాన్ని ఈదుకొస్తూ ఉన్నాను, మోస్తూ ఉన్నాను, భరిస్తూ ఉన్నాను, నా వల్ల కావట్లేదు తండ్రి, ఓపిక నశించిపోయింది, అప్పుల పాలైపోయాను. నా భర్త అనారోగ్య సమస్యానికే నేను డబ్బు అంతా కూడా ఖర్చు పెట్టేశాను, అప్పులు చేసేసాను. ఇప్పుడు ఉన్న ఈ ఒక్క ఇల్లు అమ్మేస్తే ఆ వచ్చిన డబ్బుతో నేను వారి అప్పు తీర్చేస్తాను. ఇప్పుడు 3 పూటలకు ఒక్క పూట అయినా సరే ప్రశాంతంగా 4 మెతుకులు ఇంట్లో వాళ్ళం తినగలుగుతాం. ఎందుకంటే ఈ అప్పుల వాళ్ళు చుట్టూ ముట్టేసి సతాయించేస్తూ ఉంటే దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. ఇప్పుడు నువ్వు గనక నా చెయ్యి పట్టుకోకపోయావు, నన్ను ఆదుకోకపోయావు అంటే ఇక నా పరిస్థితి ఏంటో నాకే తలుచుకోవటానికి లేదు, భయంగా ఉంది. నా చెయ్యి వదిలేయకు తండ్రి. కానీ నాకున్న ఈ ఇల్లు, ఈ పొలము నేను నా అవసర పరిస్థితుల్లో అమ్మదాము అంటే కొనేవాళ్ళు లేరు, అమ్ముడు పోవట్లేదు. ఏది అడ్డపడుతోందో, ఏమి అడ్డంకులు వస్తున్నాయో, ఆటంకాలు ఎదురవుతున్నాయో తెలియదు. అమ్మాలంటే కొనేవాళ్ళు లేరు, వచ్చేవాళ్ళు కూడా లేరు. ఏదో ఒక దుష్ట శక్తో, ఏదో ఒక చెడు శక్తో అడ్డపడ్డట్టు, ఏవో ఆటంకాలు కలిగిస్తున్నట్టు అన్నీ కూడా ఆగిపోతున్నాయి. నాకున్న ఈ పొలమో, ఈ ఇల్లు, ఈ భూమో ఏదో ఒకటి అమ్మేస్తే, నా అత్యవసరంలో ఉన్న నా అప్పులు కట్టేస్తే నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను. ఇది అమ్ముడయ్యే మార్గం చూపించు తండ్రి అని ఎన్నిసార్లు అడిగావు బిడ్డ. బాబా ఇంట్లో విపరీతమైన కష్టాలు వచ్చేసాయి, భరించలేని బాధలు వచ్చేసాయి. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరికో అత్యవసర పరిస్థితుల్లో డబ్బు ఇవ్వాల్సి ఉంది, వారు ఇంటి దాకా వచ్చేస్తున్నారు, పీకల మీద వచ్చి కూర్చుంటున్నారు, ఏం చేయాలో తెలియలేదు. పిల్లలకి ఫీజు కట్టాలి, పిల్లల్ని ఇంటికి పంపించేస్తున్నారు, అక్కడ పరువు నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలో తెలియలేదు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరికో అనారోగ్యమైంది ఇంట్లో వాళ్ళకి, అలాంటప్పుడు డబ్బు లేదు, ఏం చేయాలో తెలియలేదు. లేదు పిల్లకు పెళ్లి చెయ్యాలి అని అంతా మొదలు పెట్టేశాను, డబ్బు సర్దుబాటు కాలేదు, ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఇంట్లో ఉన్న ఒంటి మీద ఉన్న బంగారం తీసుకెళ్లి తాకట్టు పెట్టేశా. ఈ సమయంలో దారి తోచలేదు. ఆ బంగారమే ఆ క్షణం ఆ రోజు నన్ను ఆదుకుంది. కానీ ఎంత ప్రయత్నించినా మళ్ళీ ఆ తాకట్టులో ఉన్న బంగారం తెచ్చుకోవాలంటే నా వల్ల అవ్వటం లేదు తండ్రి. నాకు కాలం కలిసి రావటం లేదు. డబ్బు కుదిరితే
ఏదో ఒకటి మళ్ళీ ఆ డబ్బుకి కాచుకొని కూర్చుంది. ఆ డబ్బు ఏదో ఒక విధంగా మళ్ళీ ఖర్చు అయిపోతుంది. ఎంతో కష్టపడి ఆ బంగారం తాకట్టులో నుంచి విడిపించుకోవటానికి పోగు చేస్తున్నాను, కూడబెడుతున్నాను, పొదుపు చేస్తున్నాను, తినక అయినా కూడా ఆ డబ్బు పోగయ్యే సమయానికి మళ్ళీ ఏదో ఒక అనవసరపు ఖర్చు వచ్చి ఆ డబ్బు మంచి నీళ్ళలా అయిపోతుంది. ఎలా డబ్బు వస్తుందో ఎలా అయిపోతుందో కూడా తెలియదు. కానీ నా బంగారం చూస్తే తాకట్టులోనే ఉండిపోయింది. ఆ తాకట్టులో ఉన్న బంగారాన్ని నేను ఇంటికి తెచ్చుకోవాలి తండ్రి. నా బంగారాన్ని తనివి తీరా చూసుకోవాలి తండ్రి. ఎలాగైనా ఆ బంగారం నా ఇంట్లోకి, నా ఒంట్లోకి, నా ఒంటి మీదకి వచ్చేటట్టు చెయ్యి తండ్రి అని ఎన్నిసార్లు అడిగావు బిడ్డ. బాబా, నేను ఏదో పరీక్ష రాశాను, అందులో నాకు మంచి మార్క్స్ రాలేదు, నేను అందులో పాస్ అవ్వలేకపోయాను, ఆ ఉద్యోగం నాకు రాలేకపోయింది, అందులో సీటు నాకు రాలేకపోయింది, నేను ఒక బిజినెస్ మొదలు పెట్టాలి అనుకున్నాను తండ్రి, దానికి కావలసిన డబ్బు నాకు సర్దుబాటు కాలేదు. ఎందుకంటే ఆ ఒక వ్యాపారం అన్నది మొదలు పెడితే అందులో 4 డబ్బులు వస్తే నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను. కానీ ఆ వ్యాపారం మొదలు పెట్టడానికి డబ్బులు నాకు సర్దుబాటు కాలేదు. ఒకవేళ డబ్బులు సర్దుబాటు అయ్యి బిజినెస్ వ్యాపారం మొదలు పెట్టేస్తే కూడా ఆ బిజినెస్లో, ఆ వ్యాపారంలో లాభాలు లేవు, గిరాకీలు లేవు, బేరాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఏం చేయమంటావు బాబా? ఎటు చూసినా కూడా నా జీవితం డబ్బు, ముఖ్యంగా డబ్బు కనిపిస్తుంది. డబ్బు సమస్యలే ఉన్నాయి. ఆ ఒక్క డబ్బు నాకు వస్తే నేను ప్రతి ఒక్క సమస్యని దూరం చేసుకుంటాను, ఈ జీవితాన్ని సంతోషంగా గడపగలుగుతాను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని సంతోషంగా ఉంచుకోగలుగుతాను. చాలని సంపాదన, సరిపోని జీతాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు, ఏది మొదలుపెట్టినా జరగదు, అన్నీ అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. ఈ కుటుంబ భారం అంతా నేను ఒక్కడనే మొయ్యాల్సి వస్తుంది. నా వల్ల కావటం లేదు తండ్రి. దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. ఇలాంటి స్థితిలో నువ్వు తప్ప నాకు ఇంకొకరు లేరు బాబా. నన్ను కాపాడుతావో వదిలేస్తావో నీ ఇష్టం, నా ప్రాణాలని నీ పాదాల చెంత ఉంచేస్తున్నాను అని నీ సాయి పాదాలను, నీ తండ్రి పాదాలను పట్టుకొని శరణు వేడేసావు. గుర్తుందా బిడ్డ? ప్రతిదీ నీ సాయి చూస్తూనే ఉన్నాడు. ఇన్నాళ్ళు ఎందుకు ఆగాను అంటే, ఇంత అద్భుతమైన అమృత గడియలు నీకు అందివ్వాలని. ఒక్కసారి నీ కష్టం, నీ కోరిక, నీ ఆశ, నీ కళ ఏదైతే ఉందో ఈ సమయంలో నువ్వు గురి పెట్టి కొట్టావు అంటే ఖచ్చితంగా తీరిపోవాల్సిందే. అలాంటి సమయాన్ని నీకు కానుకగా ఇవ్వాలని ఈ గురు పౌర్ణమి రోజు నీ తండ్రి, నీ సాయి నీకు ఇస్తున్న కానుక ఈ కానుక. ఈ సమయాన్ని అస్సలు విడిచిపెట్టావు అంటే నీకు మళ్ళీ ఇలాంటి సమయం కలగాలి అంటే నువ్వు ఎంతో కాలం ఎదురు చూడాల్సిందే. అదృష్టం ఉంటేనే, పుణ్యం ఉంటేనే, ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే ఈ సమయం నీ కంటపడుతుంది, ఈ సందేశం నీ కంటపడుతుంది. కంటపడిన క్షణం వదులుకున్నావు అంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు. ఎందుకు చెప్తున్నాను అంటే, నీ తండ్రిగా నీకు ఒక అద్భుతాన్ని, ఒక మంచి సమయాన్ని అందివ్వటం నీ తండ్రి బాధ్యత. దాన్ని ఆ క్షణములో ఏమరపాటుతో లేకుండా, ఎరుకుతో ఉండి, హెచ్చరికతో ఉండి అందుకోవటం అది నీ పని, నీ చేతుల్లో ఉంది. అదృష్టమైతే తీసుకువచ్చాను, నీ దోసిట్లో నింపబోతున్నాను, దాన్ని అందుకుంటావా, నిర్లక్ష్యంతో వదిలేసుకుంటావో నీ ఇష్టం బిడ్డ. ఈ గురువారం నాడు, గురు పౌర్ణమి రోజు 6 గంటల నుంచి 7 గంటల సమయంలో నీకు చిన్న ఒక ఉపాయం చెప్పబోతున్నాను. ఈ ఉపాయాన్ని చేశావు అంటే నీ జీవితంలో పట్టి పీడిస్తున్న కష్టాలు, నష్టాలు, బాధలు, కన్నీళ్లు, అగచాట్లు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. దరిద్రం దూరం అయిపోతుంది. ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి. ఎప్పుడైతే నీ ఇంట్లో నుంచి ఈ ప్రతికూల శక్తులు, దరిద్రము ప్రతి ఒక్కటి దూరం అయిపోతాయో దైవశక్తి నీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. దైవశక్తి ఎక్కడ ఉంటే అక్కడంతా శుభమే, అక్కడంతా కూడా దైవశక్తి నిండిపోయి ఉంటుంది. ఆ ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, డబ్బు ఉంటుంది, సంతోషాలు ఉంటాయి, పేరు ఉంటుంది, ప్రతిష్ట ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి. మరి నీ ఇంట్లోకి దైవశక్తిని నువ్వు నడిపించుకుంటూ తీసుకోవాలి అంటే ఈ చిన్న పని నువ్వు చేయాల్సిందే. అదేంటంటే, గురువారం నాడు, జూలై 10వ తారీఖు గురువారం నాడు గురుహోర వస్తుంది. అదేంటంటే తల్లి, జూలై 10వ తారీఖు గురువారం, గురు పౌర్ణమి, అత్యంత శుభ గడియలు, నీ తండ్రికి ఎంతో ఇష్టమైన గడియలు. ఈ సమయంలో, ఈ రోజులో నువ్వు ఏది కోరినా, ఏది చేసినా నీ సాయి స్వీకరిస్తాడు. నువ్వు ఎంత చిన్న పూజ చేసినా, ఎంత ఒక చిన్న పిలుపు పిలిచినా, ఒక చిన్న ప్రసాదం పెట్టినా
సంతోషంగా ఉప్పొంగిపోతాడు. తనే స్వయంగా స్వీకరిస్తాడు నీ తండ్రి దగ్గర ఉండి. ఎందుకంటే తన బిడ్డల యోగక్షేమాలు తెలుసుకోవటానికి, కష్ట సుఖాలు తెలుసుకోవటానికి నీ తండ్రి, నీ సాయి ప్రతి ఒక్క ఇంట్లోనూ తిరుగుతాడు. ఆ రోజు ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉంటాడు. ఆ సమయంలో నువ్వు ఏం చేసినా నీ సాయి స్వీకరిస్తాడు, వెంటనే తీరిపోతుంది. అందులో మరీ ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి నాడు, గురువారం రోజు ఉదయాన్నే 6 గంటల నుంచి 7 గంటలు ఈ సమయంలో నువ్వు ఈ ఒక్క పని చేయాల్సి ఉంటుంది. ఈ సమయాన్ని వదులుకోకు. ఇవి నీ జీవితానికి అదృష్టపు గడియలు, నీ జీవితాన్ని తిరగరాసే గడియలు, నీ జీవితాన్ని సుడి తిప్పబోయే గడియలు. నీ జీవితంలో ఉన్న ప్రతి కష్టము, నష్టము, దరిద్రము, ప్రతికూల శక్తుల్ని తరిమి కొట్టేటటువంటి సమయం. నీ జీవితంలో కాసుల వర్షం కురిపించే సమయం, ఆరోగ్యాలు, ఐశ్వర్యాలను ప్రసాదించే సమయం. ఈ సమయాన్ని అస్సలు వదులుకోకు తల్లి. ఈ సమయంలో నువ్వు ఏం చెయ్యాలి అంటే, ముందు రోజే ఇంటిని మొత్తంగా శుభ్రం చేసుకో. ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఉదయాన్నే లేచి తల స్నానం చేసి దీపారాధన చేసుకుని ఇంట్లో దీపం వేసుకుని, ఆ తర్వాత ఒక మట్టి ప్రమిద తీసుకో, లేదా ఒక ప్లేటు తీసుకో. అందులో రాళ్ల ఉప్పు వేసి పల్చగా దాన్ని నెరుపు. ఆ పల్చగా నెరిపిన ఆ రాళ్ల ఉప్పు ఏదైతే ఉందో ఆ ఉప్పు మీద నీ కుడి చేతి ఉంగరపు వేలితో నువ్వు ఏం చెయ్యాలో తెలుసా? నీకు ఎంత అప్పు అయితే ఉందో ఆ అప్పుకు సంబంధించిన ఆ డబ్బు, నీకు 2 లక్షల అప్పు ఉందా, 5 లక్షల అప్పు ఉందా, దాన్ని అక్కడ రాయి. లేదు, నువ్వు ఇంట్లో ఒక శుభకార్యం మొదలు పెట్టేశావు, డబ్బులు నీకు ఆ సమయానికి సర్దుబాటు కాలేదు, ఇస్తామన్న వాళ్ళు ఇస్తాము అన్నారు, నీ దగ్గర ఉన్నది సరిపోవట్లేదు, ఇక నీకు ఆ శుభకార్యానికి, పెళ్లికో, గృహప్రవేశానికో, ఇంకా ఏదో ఒక కార్యానికో, పిల్లల చదువులకో నీకు ఇంత డబ్బు అన్నది అవసరం పడుతుంది. ఆ డబ్బు ఎంత నీకు నిజంగా అవసరమైనది, ధర్మబద్ధమైనది, అత్యాశకు పోకుండా నీకు ఎంత అవసరం ఉందో అంత డబ్బు. ఎంత డబ్బు ఉంటే నువ్వు కష్టాల నుంచి, బాధల నుంచి బయటపడతావో అంత డబ్బు అక్కడ రాయి. ఆ రాళ్ల ఉప్పు మీద నీ కుడి చేతి ఉంగరపు వేళ్లతో అంత డబ్బు రాయి. తాకట్టులో ఉన్న బంగారం ఇంటికి రావాలి అంటే నీకు దానికోసం ఎంత డబ్బు కావాలో ఆ డబ్బు రాయి. నీ ఇల్లు అమ్ముడవ్వాలి అంటే ఇల్లు అమ్ముడైపోవాలి అని ఆ ఉప్పు మీద రాయి. నీకు ఏ కోరిక ఉందో ఆ కోరికను ఆ రాళ్ల ఉప్పు మీద నీ కుడి చేతి ఉంగరపు వేలుతో రాయి. అలా రాశాక ఈ ఒక్క అద్భుతమైన మంత్రాన్ని, అద్భుతాలకే అద్భుతాన్ని చేసే మంత్రాన్ని, నీ సాయి నామాన్ని ఒక్క 58 సార్లు కానీ 108 సార్లు కానీ నువ్వు చెప్పుకోవాల్సి ఉంటుంది తల్లి. అదేంటి అంటే, ఓం శ్రీ సాయి ధన మాంగళ్య ప్రదాయ నమః, ఓం శ్రీ సాయి ధన మాంగళ్య ప్రదాయ నమః. ఈ నామాన్ని 58 సార్లు కానీ 108 సార్లు కానీ ఖచ్చితంగా చెప్పుకొని నీ బాధ చెప్పుకో, నీ కోరిక చెప్పుకో. మళ్ళీ ఒకసారి గట్టిగా సంకల్పం చేసుకో, తండ్రి నాకు ఇంత డబ్బు కావాలి, నాకు ఈ వస్తువు నా ఇంటికి రావాలి, తాకట్టులో ఉన్న బంగారం ఇంటికి రావాలి, భూములు ఇంటికి రావాలి, నేను నా అత్యవసర పరిస్థితుల్లో ఇల్లు అమ్మాలనుకుంటున్నా, భూములు అమ్మాలనుకుంటున్నాను, అవి ఎవరు కొనేవాళ్ళు లేరు, అమ్ముడు అవ్వట్లేదు, అవి అమ్ముడు అవ్వాలి. నీకు ఏది ఉందో డబ్బు పరమైన కోరిక, సమస్య, బాధ, దాన్ని చెప్పుకో, సంకల్పం చెప్పుకో. ఇలా చెప్పాక ఈ ఉప్పు ప్లేటు ఏదైతే ఉందో అది అలా ఉంచేసి, ఈ గురువారం రోజు చేస్తే నువ్వు శుక్రవారం దాకా అలా ఉంచేసి, శుక్రవారం రోజు మళ్ళీ చక్కగా స్నానం చేసుకుని దీపారాధన చేసి దాన్ని తీసేసి ఎవ్వరు తొక్కని చోట వేయి, లేదా నీళ్ళల్లో కలిపేసి ఎక్కడైనా తొక్కని చోట వేసేయి. ఇలా చేసావు అంటే నీ జీవితంలో దరిద్రం మొత్తం పోతుంది, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, కష్టాలన్నీ తొలగిపోతాయి, అప్పుల బాధల నుంచి బయటపడతావు, తాకట్టులో ఉన్న బంగారం, ఇల్లు, పొలాలు ఇంటికి వస్తాయి. అలాగే నువ్వు అమ్ముడు చెయ్యాలి అనుకున్నా, అమ్మేయాలి అనుకున్నవి అమ్ముడవుతాయి. అంతేకాదు బిడ్డ, నీ జీవితంలో అనారోగ్య సమస్యలు తొలగుతాయి, మానసిక ప్రశాంతత వస్తుంది, అన్యోన్యత ఉంటుంది, ఇంట్లో ఒక అనుకూల శక్తి ఉంటుంది, దైవిక శక్తులు ఉంటాయి. నీ సాయి నీతో, నీ ఇంట్లో నీ తోడుగా, నీ నీడగా, నీ రక్షగా ఎప్పుడూ కూడా ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గురు పౌర్ణమి రోజు, ఈ గురువారం నాడు ఈ 6 గంటల నుంచి 7 గంటల సమయాన్ని అస్సలు
వదులుకోకు తల్లి, ఇలా చెయ్యి, నీ జీవితం మారిపోతుంది. ఇక బాబా నాకు ఆ సమయంలో నేను చెయ్యలేకపోయాను, అప్పుడు ఏం చెయ్యాలి అంటే సాయంత్రం మళ్ళీ 6 గంటల నుంచి 7 గంటల లోపు నువ్వు ఇలా చేసుకోవచ్చు బిడ్డ. నీ జీవితంలో ఎప్పుడూ కూడా నువ్వు బాగుండాలనే ఈ సాయి కోరిక, ఆశీర్వాదం అంటూ ఈరోజు బాబా గారు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.